అంత జ్ఞానం కలవారం కాదు. మళ్ళీ ప్రత్యేకంగా ఏంటంటే మన పాస్టర్ గారి ముందు చెప్పడం అంటే అది పెద్ద విషయము. కానీ పాస్టర్ గారు ఏంటంటే ఏదో మేము బాగా చెప్తామని లేకపోతే ఏదో జ్ఞానం ఉందని కాదు, కానీ ఆయన పిల్లలమైన మేము మాట్లాడినప్పుడు తల్లిదండ్రులకి చాలా సంతోషం ఉంటుంది కదా. అలానే పాస్టర్ గారు కూడా అలా సంతోషిస్తున్నందుకు పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను నేను. దేవుడి సిలువలో పలికిన 5వ మాట మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. ఆమేన్. దేవునికి స్తోత్రములు. దేవుడు 5వ మాటగా అప్పటికి సమస్తమును అప్పటికి సమాప్తమని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అని. అలా అసలు దప్పికొనడానికి ఏంటంటే ఆ రాత్రంతా ఆయన చాలా శ్రమ అనుభవించారు, చాలా కష్టము, చాలా బాధ వచ్చారు. మళ్ళీ ప్రత్యేకంగా ఆయన ప్రార్థించినప్పుడు కూడా ఆయన చెమట రక్తముగా మారిపోయింది. అలా ఆయన చాలా శ్రమ అనుభవించారు. ఆ రాత్రి నుంచి చాలా శ్రమ అనుభవించి ఆయన ఏ మనిషికైనా కూడా ఆ రక్తము ఆయనలో ఉన్న నీళ్లు కూడా అప్పటికి అయిపోయినాయి అంతా. ఆ కొరడా దెబ్బల వలన కానీ ఇంకా అది సిలువ మోయడం వలన ఆ విషయంలో అన్ని విషయాల్లో కూడా ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా పోయింది. మరలా వాటర్ కూడా పోయినప్పుడు చాలా దాహం వేస్తుంది. మామూలుగా శారీరకంగా కూడా చాలా దాహము. ఏంటంటే మొన్న నేను అమ్మకి ఆపరేషన్ అయినప్పుడు కూడా చూసాము. అమ్మకి సర్జరీ అయింది. అప్పుడు సర్జరీ అయిన తర్వాత ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ఎవరు వెళ్తే కూడా వాళ్ళతోనే నాకు మంచినీళ్ళు పోయండి, మంచినీళ్ళు ఇవ్వండి, ఇదే ఎవరు వెళ్తే కూడా ఇదే. అందరూ చాలా భయపడ్డారు. నేను కూడా మేమందరం భయపడ్డాము. ఏంటి అలా అడుగుతుంది ఏంటి, సర్జరీ సక్సెస్ అయిందని డాక్టర్ చెప్పారు. కానీ ఆమె ఎవరు వెళ్ళినా కూడా నర్సులు కూడా చెప్తున్నారు, అమ్మ రాత్రంతా మమ్మల్ని నిద్రపోనివ్వలేదు, నాకు వాటర్ ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్తుంది అని నర్సులు కూడా చెప్పారు. మేము వెళ్ళి మరి డాక్టర్తో మాట్లాడాం. ఏంటి మరి ఇలా సర్జరీ కరెక్ట్ అయిందని చెప్పారు, మరి ఈ బిడ్డ ఏమో ఇలా చేస్తుంది ఏంటి, ఇలా అంటుంది డాక్టర్ అంటే, లేదమ్మా అలా ఉంటుంది, ఎందుకంటే బ్లడ్ చాలా పోతుంది సర్జరీ చేసినప్పుడు, ఆల్రెడీ బ్లడ్ ఎక్కిస్తున్నాము, కవర్ అవుతుంది, ఏం కాదు అని ధైర్యం చెప్పారు. మన శారీరకంగా మనము చూసిన విషయం. అలాగే ఆ రోజు యేసు ప్రభు అయితే మరి అంతా రాత్రంతా శ్రమ అనుభవించి ఆ రాత్రంతా ప్రార్థించి మరి ఇక్కడికి మనం ముందు అమ్మగారు చెప్పారు కదా, ఎన్నో చోట్లకి తిరిగి అదంతా అనుభవించినప్పుడు, ఆ సిలువ మోసినప్పుడు, మరి రక్తం కార్చినప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఆయన మనం కీర్తనలు 22వ అధ్యాయం మనం ముందు చదివిన కీర్తనలో కూడా ఆయన నాలుక ఆయనకు అంగుళంకి అంటిపోయింది. అంటే ఏం లేదుగా, లోపల బ్లడ్ లేదు, వాటర్ లేవు. అలాంటి సమయంలో ఆయన దాహాన్ని అడిగి కూడా ఉండవచ్చు. అది ప్రత్యేకమైనది కాదు. కానీ మరొక విషయం ఏంటంటే ఆయన ముఖ్యంగా లేఖనాలు నెరవేర్చడానికి ఆయన దప్పిక కొన్నారు. ఇక్కడ మనం ముందు కనిపిస్తూ ఉంది కదా, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తం అనేదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నాను. లేఖనములు నెరవేరాలి. లేఖనములు నెరవేరాలంటే ఎందుకు లేఖనములు నెరవేరాలి అంటే ఆయన దేవుడు ముందుగానే రాసి ఉంచారు కాబట్టి, ఆ దేవుడు ముందుగానే చెప్పి ఉంచారు, ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది అని ముందుగానే చెప్పారు. ఒకవేళ యేసు ప్రభు ఆ సమయంలో ఒకవేళ వాటర్ అడగకపోయి ఉంటే కూడా అది లేఖనము తప్పైపోతుంది. దేవుడు ముందుగా ప్రవక్తలు ప్రవచించినవి అది రాంగ్ అయిపోతుంది. అది కరెక్ట్ కాదు అనే వేలోకి మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు. అందుకని ఆయన లేఖనములను నెరవేర్చడానికి ఆయన దప్పికొన్నాడు. కీర్తనలు 69:28 వచనం ఒకసారి చూద్దాం. కీర్తనలు 69:28. లేదు, అది రాంగ్ కావచ్చు. ఒక వచనం ఉంటది కదా, అదే
దేవునికి స్తోత్రం. వారు దప్పిక కొన్నారు. యేసుప్రభు అక్కడ దాహం అడిగారు. దాహం అడిగినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు? సైనికులు చేదు చిరకను ఇచ్చినట్లు, ఆహారంగా ఇచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆయన దప్పిక అడిగారు, కానీ వాళ్ళు వాటర్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవ్వరని దేవునికి తెలియదు. అక్కడ తెలుసు వాళ్ళు వాటర్ ఇవ్వరని కూడా తెలుసు, వాళ్ళ దగ్గర లేవని కూడా తెలుసు. అయినా లేఖనమును నెరవేరడం కోసము ఆయన దప్పిక అడిగారు. అక్కడ అసలు దప్పిక అడిగినప్పుడు వాళ్ళు చేదు చిరక, అది చేదులాగా ఒక లాంటి మత్తు. వాళ్ళు ఒకవేళ అనుకుని ఉంటారు, ఈయన ఇంత శ్రమ అనుభవించారు కదా, ఇంత కష్టపడ్డారు కదా సిలువలో, ఒకవేళ ఇది తాగితే కొంచెం మత్తుగా, కొంచెం ఆ బాధను మర్చిపోవచ్చు అని కూడా ఒకవేళ వాళ్ళు అలా చేదు చిరకని ఇచ్చి ఉంటారు. కానీ ముందే మన మొదటి మాటలో ఒక మాట ఉంది కదా, మన దేవుడు మొదటిగా మాట్లాడిన మాటలో, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. వాళ్ళకి తెలియదు అది మత్తని వాళ్ళకి తెలుసు. ఒకవేళ వాళ్ళ కోసం తెచ్చుకున్నారేమో, అది కూడా కావచ్చు. ఎందుకంటే ఆ సైనికులు ఇదంతా అయిపోయిన తర్వాత ఒకవేళ అది వాళ్ళు తీసుకొని వాళ్ళు మత్తుగా ఉండాలి అని కూడా అనుకోవచ్చు. ఏదైనప్పటికీ దేవుడు అక్కడ దాహం అని అడిగినప్పుడు వాళ్ళు అది ఇచ్చారు, ఒక మత్తు పదార్థాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే మనల్ని కూడా ఒకవేళ దేవుడు అడిగాడు అనుకోండి, మనము ఏమిస్తాము? మళ్ళీ అలాంటి మత్తు మన జీవితంలో ఏదన్నా ఉందా? అలాంటి ఆ చేదు జీవితం మనలో ఏమన్నా ఉందా? దేవుడికి మనము ఎలా ఇస్తాము? దేవుడు ఇచ్చారు, కానీ దేవుడు తాగాడా? తాగలేదు. ఎందుకు తాగలేదు అంటే అది ఒక మత్తు, అది ఒక మంచిది కాదు. అది మంచిది కాదు అని ఆయనకు తెలుసు. అందుకని అది ఆయన తాగలేదు. అది శారీరక దాహముతో ఆయన అడగలేదు, కానీ ఆయన ఆత్మీయ దాహము, లేఖనములు నెరవేరడం కోసం ఆయన అడిగారు. అక్కడ లేఖనము ఆయన అది అడిగినప్పుడు నిజానికైతే నేను అనుకున్నాను, ఇది వాక్యం ధ్యానించేటప్పుడు, యేసు ప్రభు లేఖనము తండ్రి మాటను వినడం కోసం, తండ్రి మాటను అంగీకరించడం కోసం, తండ్రి మాటను ఆయన చిత్తాన్ని జరిగించడం కోసం ఎంత ఆయన అప్పటికే అపహసిస్తున్నారు. వాళ్ళందరూ ఉమ్ము వేస్తున్నారు, నువ్వు దేవుడు అయితే నువ్వు దిగిరా అంటున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు ఆయన్ని. కానీ ఆయన ఆ టైంలో నాకు దాహం ఇవ్వండి, అసలు వాళ్ళు ఇవ్వరని తెలిసి కూడా నాకు దాహం ఇవ్వండి అన్నారంటే అది ఎంత పెద్ద త్యాగమో మనకు అక్కడే అర్థమైపోతుంది. మన జీవితంలో మనం మామూలుగా చూసుకుంటే కూడా ఎవరైనా కొంచెం కష్టం ఉన్నప్పుడు చెప్పడానికి మనము ఇష్టపడము, కానీ ఆయన ఆ కష్టంలో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన దాహం అడిగారు. మన జీవితంలో కూడా మరి మనల్ని మనము పరీక్షించుకోవాలి. రెండవదిగా మన బలహీనతల నుండి విడిపించడానికి ఆయన దాహాన్ని అడిగాడు. మన బలహీనతలు యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. ఆమేన్, దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఆమెను దాహం అడుగుతున్నారు. ఆమె ఏమంటుంది? మేము సమరయులము, మీరు యూదులు, మీరు మా వాటర్ తాగరు, మీరు నన్ను అడగడం ఏంటి అని ఆమె అక్కడ చాలా డిస్కషన్ నడిచినప్పుడు ఆయన దేవుడు ఏమన్నాడంటే, నా దగ్గర జీవజలం ఉందమ్మా, నేనిచ్చే వాటర్ తాగితే ఎప్పుడు మళ్ళీ నువ్వు వాటర్ తాగాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అయితే నాకు ఇవ్వు ప్రభా, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, నేను మళ్ళీ వచ్చి ఈ వాటర్ తీసుకొని వెళ్ళే కష్టం కూడా నాకు ఉండదు, నువ్వు ఆ జీవజలం ఇవ్వు ప్రభా అని ఆమె అడిగినప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన ఎవరో అనేది తెలుసుకుంది. ముఖ్యంగా అక్కడ ఆయన ఎవరు? ఆయన ఒక ప్రవక్త అని తెలుసుకుంది, ఆయన ఒక దైవ కుమారుడు అని కూడా తెలుసుకుంది. ఆమె ఏం చేసిందంటే, ఆమె ఒక కుండ పట్టుకొని వాటర్ తీసుకెళ్ళడానికి ఒక కుండ పట్టుకొని వచ్చింది కదా, ఆ కుండ విడిచిపెట్టింది. ఆమెలో ఉన్న బలహీనత, మన బలహీనతల నుండి మనం విడిపించడానికి దేవుడు వచ్చాడు కదా. ఆమెలో ఉన్న బలహీనత ఏంటి? మన అందరికీ తెలుసు కదా. సమరయ స్త్రీ గురించి మన అందరికీ తెలుసు. ఆమెలో ఒక బలహీనత ఉంది. మనం అనుకుంటాము ఆమెలో అమ్మో అలా
అని ఒకవేళ మనం అనుకోవచ్చు. కానీ మన జీవితంలో కూడా మనకి ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఆమెకు ఒకవేళ ఆ బలహీనత కావచ్చు. ఆమెకి దేవుడు అడిగాడు కదా, నీ భర్తను తీసుకొని రా, నీకు జీవజలం ఇవ్వాలి అంటే కాదు, నాకు భర్త లేడు అని ఆమె చెప్పింది. ఆమె చెప్పినప్పుడు కాదు నీకు 5 భర్తలు ఉన్నారని దేవుడు ఆమెతో చెప్పాడు. చెప్పినప్పుడు ఆ బలహీనతను ఆమె ఒప్పుకుంది. అవును ప్రభు, అమ్మో ఈయనేంటి ఇంత తెలిసిందా, ఈయనకి నా గురించి అంతా తెలిసిందా, అంతే ఈయన మామూలు మనిషి కాదు, ఈయన దైవ కుమారుడు అనేది ఆమెకు అర్థమయ్యి అప్పుడు ఆ జీవజలాన్ని ఇమ్మని అడిగింది. అడిగినప్పుడు ఆయన జీవజలాన్ని ఇస్తున్నప్పుడు ఆమె ఆ తెచ్చుకున్న కుండను అది వదిలేసింది. ఎందుకంటే ఆమెలో ఉన్న బలహీనతను అక్కడ విడిచిపెట్టేసింది. మన జీవితంలో కూడా మనకు కూడా ఎన్నో బలహీనతలు, ఆ బలహీనతల్లో మనము విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఆ జీవజలాన్ని, ఆయన దప్పికను తీర్చే వారంగా ఉంటాము. ఆమె సమరయ స్త్రీ ఆ కుండని విడిచిపెట్టి, ఆమె బలహీనతను విడిచిపెట్టి, నా గురించి అంతా చెప్పిన దేవుడు ఉన్నాడని మళ్ళీ ఆ ఊరికి వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి ఒక సాక్షిగా అక్కడ ఆమె నిలబడింది. మరి మన జీవితంలో కూడా ఎన్నో వాక్యాలు వింటున్నాం. ఎంతో సంవత్సరాలు గుడ్ ఫ్రైడేలు అన్ని జరిగిపోతున్నాయి. కానీ మనము ఆ వాక్యం విన్నంతసేపు, నిజంగా చెప్పాలంటే వాక్యం వినేటప్పుడు చాలా నేను ఇలా ఉండాలి, ఇక అంతే అంతే అంతే, ఇక ఇలా ఉండాలి అనుకుంటాము. కానీ ఆ వాక్యం కొన్ని రోజుల వరకు బాగానే ఉంటది. కానీ తర్వాత మళ్ళీ వెనక్కి చూడడమే, మళ్ళీ దాన్ని మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ పాస్టర్ గారు మళ్ళీ ఇంకో వాక్యం చెప్పాలి, మళ్ళీ మనల్ని బలపరచాలి, మళ్ళీ మనల్ని దారిలోకి తీసుకొని రావాలి. అలాగే సంవత్సరాలన్నీ మన జీవితాల్లో గడిచిపోతూనే ఉన్నాయి. కానీ ఈ పాపము చేసిన స్త్రీ, ఈ 5 భర్తలు కలిగిన స్త్రీ, ఒక్కసారి దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె జీవితాన్ని వెంటనే మార్చేసుకుంది. ఆ కుండను విడిచిపెట్టేసింది. ఆ కుండని మళ్ళీ పట్టుకోవాలి, మళ్ళీ నాకు వాటర్ కావాలి కదా, వాటర్ లేకపోతే మళ్ళీ ఇంత దూరం రావాలా, ఈ ఎండలో రావాలా. ఆమె 12 గంటలకి ఆ ఎండలో వచ్చిందంట వాటర్ తీసుకోవడానికి. మళ్ళీ రావాలి అని ఆమె అనుకోలేదు. చాలు, నా ప్రభు నాతో మాట్లాడాడు, నాకు జీవజలాన్ని ఇస్తానన్నాడు, ఇంకా నువ్వెప్పుడు దాహము కొనే అవసరము నీకు ఉండదని చెప్పాడు అని ఆమె విశ్వసించింది. ఆ విశ్వాసం మనలో వచ్చినప్పుడు మనము కూడా ఆమె దేవుడు దాహాన్ని తీర్చేవారముగా, అక్కడ యేసుప్రభు ఆమెను అడిగాడు దాహము. ఇది తాగారా యేసుప్రభు? తాగలేదు. ఆమె దాహాన్ని తీర్చారు. అందుకు ఆయన దప్పిక కొన్నాడు సిలువలో. మరి చివరిగా అలాగే రాహాబు అనే స్త్రీ కూడా, ఒక స్త్రీ కూడా మరి దేవుని బిడ్డలని కాపాడినప్పుడు, దేవుని బిడ్డలను దాచిపెట్టినప్పుడు ఆమె కూడా జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంటది. ఒకసారి చదవండి. యెహోషువ 2వ అధ్యాయం 13వ వచనం. ఆమేన్. ఆయన రక్షకుడని వాళ్ళకు కూడా తెలిసింది. మనము చిన్నప్పటి నుంచి రక్షకుడు నా కోసమే వచ్చాడు, నా కోసమే శిలువ మరణం పొందాడు, నా కోసమే ఈ లోకంలో పుట్టాడు, దీనుడుగా పుట్టాడు, దరిద్రుడుగా పుట్టాడు, ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటాం. కానీ ఆయన దాహాన్ని తీర్చే వారముగా ఉన్నామా లేమని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇంకొకటి 3వ దానిగా, మనము ఫలించి నిత్యరాజ్యం చేరాలని మనము ఫలించి అభివృద్ధి పొంది నిత్యరాజ్యం చేరాలని ఆయన ఆశ. మన పట్ల ఆయనకున్న ఆశ ఏంటంటే మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి, చివరికి నిత్యరాజ్యము చేరాలి. ఈ లోకము ఎప్పుడైనా ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం, ఇంకా మనది శాశ్వతం కాదు. 70-80 సంవత్సరాలు ఒకవేళ ఉంటాం. కానీ చివరికి మనం వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఆయన మనల్ని ఏమంటున్నాడంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. ఈ సమరయ స్త్రీ ఫలించినట్లే అక్కడ. ఎందుకంటే ఎన్నో ఆత్మలు అక్కడ ఆ ముక్కతి ఆ ఊరునంతా కూడా తీసుకొని వచ్చి మార్చినట్లు మనం చూస్తాము. అలాగే మన జీవితంలో కూడా మనము ఫలించాలని ఆశపడుతున్నాడు ఆయన. ఫలాలు ఇచ్చేవారముగా, అనేక మందికి ఫలాలు ఇచ్చేవారముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. యెహెజ్కేలు 47వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం.
యెహెజ్కేలు 47వ అధ్యాయము 8వ వచనం. అప్పుడాయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములలో పడెను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. దేవునికి స్తోత్రం. సముద్రము అంటే ఉప్పు నీరు. ఆ ఉప్పు నీరులోకి ఏమొస్తుంది? నీరు ప్రవహించి ఆ ఉప్పు నీళ్ళలో పడినప్పుడు అవి మంచి నీళ్ళుగా మారినాయి. ఆ నీళ్ళు ఎక్కడొస్తుంది? పరిశుద్ధాత్మ. మనం పై వచనం చూస్తే 4వ వచనంలో చూస్తే అది ఎక్కడి నుంచి? లేదు లేదు, ఇంకా పైన మొదటి వచనం, మందిరపు మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. హల్లెలూయా. నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. హల్లెలూయా. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మందిరములో నుంచి వస్తున్నాయి. మందిరంలో నుంచి వాటర్ వచ్చినప్పుడు, గడపల క్రింద నుంచి వాటర్ వచ్చినప్పుడు ఈ సముద్రముని, ఆ సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్లు మొత్తం మంచి నీళ్ళుగా మార్చబడినాయి. సముద్రం అంటే ఏంటి? లోకము. మనం చెప్పుకోవాలంటే సముద్రము ఒక లోకము. నీరు వస్తుంది, అదేంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఆ నీరు, మంచి నీరు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? కింద ఇంకొక వచనం చదవండి. 9వ వచనమే. వడిగా పారు ఈ నది వచ్చే చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీరగును గనక చేపలు బహు విస్తారములగును. ఆ మంచి నీళ్లు వచ్చినప్పుడు చేపలు బహు విస్తారముగా ఉన్నాయి అన్నట్టు. ఆ చేపలు మనము కదా. ఒక పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించినప్పుడు ఆ చేపలుగా మనము ఉండాలి. దేవుడు ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే మన పిల్లలు ఏంటంటే అప్పుడంటే వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడాడు దేవుడు. సిలువలో ఉండి వాళ్ళని దాహం అడిగాడు. సమరయ స్త్రీని డైరెక్ట్ వెళ్ళి ఆమెతో మాట్లాడాడు. మరి ఇప్పుడు మాకు డైరెక్ట్ దేవుడు కనిపించట్లేదు కదా అని కొన్ని మనకు డౌట్స్ ఉంటాయి కదా. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చి, వాళ్ళకైతే ఆ ఫెసిలిటీస్ ఆ రోజు అక్కడ లేవు. డైరెక్ట్ ఆమెని వెళ్ళాడు, ఆమెతో మాట్లాడాడు. కానీ ఇక్కడ కొన్ని మనకి అన్ని సముద్రము నీళ్లను, ఆ లోకంలో ఉన్న చెడు అదంతా, ఆ ఉప్పు నీళ్లు మనలో ఉండకోకుండా ఆయన మంచి నీళ్లు పంపించడం, పరిశుద్ధాత్మనే మంచి నీళ్లు పంపించి చేపలు పెరగడానికి మంచి వాతావరణాన్ని అక్కడ దేవుడే కలుగజేస్తున్నాడు. కలుగజేసినప్పుడు మనము ఒక చేపలుగా ఉన్న చేపలు మంచిగా పెరుగుతున్నాయి. అక్కడ పెరిగిన తర్వాత ఒక రోజు యజమానుడు వచ్చి వల వేస్తాడు. మత్స్యకారుడు ఉంటారు కదా. ఇప్పుడు మన పాస్టర్ గారు, ఇప్పుడు మనమంతా ఏంటి? చేపలం. మన పాస్టర్ గారు వచ్చి వల వేస్తారు. వల వేసినప్పుడు ఆ వలలోనికి మన అందరము వెళ్ళాలి. నేను వెళ్ళను అని ఒకవేళ మనం అనుకుంటే మళ్ళీ ఇంకొకటి ఉంది అక్కడ. 11వ వచనం ఒకసారి చదవండి. హల్లెలూయా. ఆ మంచినీళ్లు దేవుడు పంపించాడు, అవన్నీ మంచిగా అయిపోయినాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ మళ్ళీ ఆ మధ్యలో అక్కడక్కడ బురద ఉంది, ఊవి ఉంది, ఉప్పు గలవై ఉండెను. ఒకవేళ మేము ఇవి బాగానే ఉన్నాయి కదా అని దానిలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా వెళ్ళకోకుండా మనల్ని మనము జాగ్రత్త చేసుకొని, ఈ లోకంలో మనల్ని మనము జాగ్రత్త చేసుకొని రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కదా. ఎందుకంటే అక్కడే ఉన్నాయి, అవి కూడా అక్కడే ఉన్నప్పుడు వాటి నుండి మనము తప్పించుకొని ఉండాలి. ఉన్న తర్వాత పాస్టర్ గారు వచ్చి ఓల వేశారు. ఓల వేసిన తర్వాత కొన్ని చేపలు ఏంటంటే ఈ బురదలోకి వెళ్ళి, లేకపోతే ఈ ఉప్పు దాంట్లో ఉండిపోయి, ఈ ఊబిలో కొన్ని చేపలు బొమ్మిడాయిలు అవి అంటారు. ఇక్కడ ఏమో అంటారో నాకు తెలియదు. ఆంధ్రాలో అయితే అవి బొమ్మిడాయిలు అవి అంటారు. అవి బురదలోనే ఉంటాయి. ఒకవేళ ఇది బురద మంచిగా ఉంది కదా అని కొన్ని దానిలోకి వెళ్ళిపోయి వల వేసినప్పుడు అవి రావు, అవి బురదలో ఉంటాయి అన్నట్టు. వల వేసినప్పుడు ఆ వలలోనికి రాకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉంటది? అది వేరే పరిస్థితి ఉంటది.
ఈ వలలో వచ్చినాయి. ఆ ఎందుకు ఈ వలలో ఎందుకులే, 2 వలలు ఉన్నాయి, మళ్ళీ అది కూడా చూసుకోవాలి మనం. ఈ మంచి వల, ఇప్పుడు వాక్యం అనే వల ఉంది, మళ్ళీ ఈ సాతానేసే వల కూడా ఉంది కదా. ఆ వలలోకి ఏం కాదులే, సాతాన్ ఇక్కడ ఊబిలు పెట్టింది, అందుకనే ఇక్కడ ప్రత్యేకంగా ఊబి, ఈ గుంటలు, ఈ బురద, ఇవన్నీ పెట్టింది అన్నట్టు. దానిలోకి వెళ్ళకోకుండా వల వేసినప్పుడు ఈ వలలోనికే రావాలి. వచ్చినప్పుడు బయటకు తీసుకొని వస్తారు కదా. వల వేసిన తర్వాత చేపలు పడతాయి, బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత వల వేసిన ఆయన ఏం చేస్తారు? తీస్తారు. తీసినప్పుడు వాటిలో కొన్ని మంచి ఉండవు, కొన్ని మాత్రమే మంచి చేపలు ఉంటాయి, కొన్ని దాంట్లో చెడ్డవి కూడా ఉంటాయి. ఆ చెడ్డ వాటిని ఏం చేస్తారు? తీసి అక్కడే పడేస్తాడు ఆయన. పడేసేసి మంచి మాత్రమే ఒక గంపలో వేసుకొని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి వాటిని అమ్ముకోవడం, అది అక్కడ ఫలించడం అన్నట్టు. అది ఆ దేవుడు ఏదైతే చేయాలి అనుకున్నాడో, ఒక మంచి నీళ్ళనిచ్చి, మంచి వాతావరణాన్ని ఇచ్చి, ఈ లోకంలో మీరు బ్రతికేటప్పుడు వాక్యాన్ని ఇచ్చి, పరిశుద్ధాత్మని ఇచ్చి, మంచి వాతావరణాన్ని ఇచ్చి, మంచి వాక్యాన్ని వినగల కృపను మనకిచ్చి, ఇవన్నీ చేసినప్పుడు కూడా మనము మంచిగా పెరగకోకుండా, నేను ఇంత పెరిగితే చాలు, లేకపోతే నేను ఇంకా ఎక్కువ పెరగాలి, ఇవన్నీ కాకోకుండా ఆ వలలోనికి మనము చేరినట్లయితే, ఒక మంచి చేపలుగా ఆ వలలోనికి చేరినట్లయితే అవి అభివృద్ధి పొంది అనేక మందికి అది ఆకలి తీర్చేవాట్లుగా ఉంటాయి. లాస్ట్ లో ఒక వచనం చదివి మనం ముగించుకుందాం. 12వ వచనం, హెజ్కేలు 47:12. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్టు నెలకు కాయలు, వాటి పండ్లు ఆహారములకు, వాటి ఆకులు ఔషధములకు వినియోగించును. దేవునికి స్తోత్రం. మనము అలా ఉండాలి, ఔషధముగా, అనేక మందికి సాక్షులముగా. ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, గుంటలు ఉంటాయి, ఊబులు ఉంటాయి, గాలులు ఉంటాయి, తుఫానులు ఉంటాయి, అలజడులు ఉంటాయి. ఎన్నో ఈ లోకంలో బ్రతికినప్పుడు ఎన్నో ఉంటాయి. ఎన్నో తట్టుకుంటూ కూడా వస్తున్నాము, ఇంకా ముందు కూడా వెళ్ళాలి. కానీ మన మార్గాన్ని మనము చూసుకోవాలి. నేను ఇక్కడే ఉంటాను, నేను అక్కడే ఉంటాను, నాకు ఉప్పు నీరు సరిపోతుంది ఇవ్వాలనుకుంటే, చేప అనుకుంటుందంట, ఉప్పు నీళ్ళల్లో వెళ్ళే చేప అంటదంట, నేను ఉప్పు నీళ్ళల్లోనే పెరుగుతున్నాను, కానీ నా లోపల అది తినేటప్పుడు ఉప్పుగా ఉంటుంది. ఆ చేప తినదు. చేపలు తిన్నాడు ఉప్పుగా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే అది దాన్ని అది తీసుకోవట్లేదు లోపలికి. అది ఒక ప్రత్యేకంగా మనము కూడా అలాగే ఈ లోకంలో ఉంటున్నాము. లోకంలో అన్ని ఉన్నాయి, కానీ అది మనల్ని లోపలికి రాకూడదు. ఉంటున్నాము కానీ అది లోపలికి రాకూడదు. ఆ ఉప్పు ధనము అనేది లోపలికి రాకుండా, ఆ పాపము, ఆ శోధన, ఆ శ్రమ అయినా, అది ఏదైనా కూడా అది మనం లోపలికి రాకోకుండా మనం చూసుకున్నట్లయితే దేవుని దాహము తీర్చిన వారంగా మనము కూడా ఉంటాం. ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకున్నా కానీ టైం లేదు. దేవుడి మంచి సమయాన్ని ఇచ్చిన దేవునికి ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు.